నీటి కాల్వలో చిక్కుకున్న గున్న ఏనుగు మామూలు ఇబ్బంది పడలేదు. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు. చివరకు అధికారులు జేసీబీ సహాయం తీసుకున్నారు. దాంతో పాటు 2 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. గున్న ఏనుగును సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా డీకే చెరువు అటవీ ప్రాంతంలో జరిగింది. ఆనందంగా పంపించాలి. ఆనంద్ వాళ్ళగా ఇంటికి వెళ్ళిపోవాలి. లాగుతున్నారా పైన లేకపోయింది కొంబులు కూడా తమిళ ఛానల్ న్యూస్లో పోట ఇచ్చి నీటి కాల్వలో చిక్కుకుంది గున్న ఏనుగు. బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు. చివరకు అధికారులు జేసీబీ సహాయం తీసుకున్నారు. దాంతో పాటు 2 కుంకి ఏనుగులను కూడా తీసుకువచ్చారు. గున్న ఏనుగును సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి గోపీనాథ్? హిమబిందు గత 2 రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా వాగులు, వంకలు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే పూతలపట్టు నియోజకవర్గం యాదగిరి మండలంలో డీకే చెరువు అటవీ ప్రాంతంలో అంటే నీళ్లు తాగడానికి వచ్చినటువంటి ఒక అడవి ఏనుగు, గున్న ఏనుగు ఒకసారిగా బురదలో కూరుకుపోవడం జరిగింది. అయితే నీళ్లు తాగి రిటర్న్ వెళ్లే సందర్భంలో ఒకసారిగా అది బురదలో కూరుకుపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా రిటర్న్ వెళ్ళలేకపోయింది. అయితే దాన్ని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గమనించి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా దాన్ని బయటకు తీసుకురావడానికి స్థానిక రైతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో సహకరించి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దారాలు కట్టి మొత్తం కూడా ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రాలేకపోతుంది. అందువల్లనే పలమనేరు నుంచి కూడా కుంకి ఏనుగుల్ని, ట్రైనింగ్ ఏనుగుల్ని ఇక్కడికి తెప్పిస్తున్నారు. మరో 2 గంటల లోపల ఆ కుంకి ఏనుగులు ఇక్కడికి చేరుకోబోతా ఉన్నాయి. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆ కుంకి ఏనుగుల ద్వారా ఏదైతే ఆ గున్న ఏనుగు బురదలో కూరుకుపోయినటువంటి గున్న ఏనుగును బయటకు తీసుకొచ్చడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే 2-3 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు తీసుకొస్తాం. అది కాకుండా భారీ వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ వర్షం కానీ ఎక్కువైతే దాన్ని కాపాడడానికి సహాయ చర్యలు ఇబ్బందికరంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అర్ధరాత్రి గోపినాథ్, ఇప్పటికే కుంకి ఏనుగులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ కుంకి ఏనుగులు సహాయం కూడా అక్కడ తీసుకున్నట్టుగా అధికారులు మన స్క్రీన్ పైన చూస్తున్నాం. కుంకి ఏనుగులు చేరుకున్నాయి. ఘటనా స్థలానికి వెళ్ళడానికి ఈ వర్షం ఆటంకిగా ఉంది. అది కాకుండా సహాయ సిబ్బంది వాటిని ఏదైతే బురదలో కూరుకుపోయినట్టు ఏనుగుని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మరో గంట లోపల ప్రయత్నాలు చేసి పూర్తి స్థాయిలో కూడా దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. కంటిన్యూగా వర్షం 2 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తుంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆ కుంటలోకి, ఆ చెరువులోకి భారీగా నీరు చేరడం, దాని తర్వాత ఏనుగులు దాదాపుగా చుట్టుపక్కల చాలా ఏనుగులు అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. ఆ ఏనుగులు వచ్చినటువంటి ఆ గుంపులో ఒక ఏనుగు ఇందులో చిక్కుకొని బురదలో పోయిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో 2-3 గంటల లోపల ఆ బురదలో కూరుకుపోయినట్టు ఏనుగును బయటికి తీసుకొస్తామంటూ కూడా అధికార యంత్రాంగం, ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొంబులు కూడా తమిళ ఛానల్ న్యూస్లో పోట ఇచ్చి నీటి కాల్వలో చిక్కుకున్న గున్న ఏనుగు మామూలు ఇబ్బంది పడలేదు. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు. చివరకు అధికారులు జేసీబీ సహాయాన్ని తీసుకున్నారు. దాంతో పాటు 2 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. గున్న ఏనుగును సురక్షితంగా బయటకు